హాయ్ అండి. ఈ రోజు మనం పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం రండి. ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వేలాది మంది భక్తులు పాల్గొని ఈ రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, అమ్మ సుభద్రమ్మ వేరువేరు రథాల్లో ఊరేగుతారు. భార్యా సమేతుడైన దైవాన్ని కాకుండా తోబుట్టువులతో కలిసి ఉన్న స్వామిని అర్చించడం జగన్నాథ క్షేత్రంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బదరీ నారాయణుడు, పశ్చిమాన ద్వారకాధీశుడు, దక్షిణాన శ్రీరంగనాథుడు, తూర్పున జగన్నాథుడు భారత భూమికి రక్షకులు. సకల జగత్తును పాలించే పరమాత్ముడే జగన్నాథుడు. ఏ క్షేత్రంలో అయినా ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. కానీ పూరీ క్షేత్రంలో మాత్రం మూల విరాటులే రథాన్ని అర్ధరోధిస్తారు. అన్నగారైన బలభద్రుడు చిట్టి చెల్లెలు సుభద్రమ్మతో కలిసి దారు అంటే వేప చెక్క విగ్రహం రూపంలో నిత్య పూజలు అందుకునే జగన్నాథుడికి ఆషాఢ మాసంలో 2వ రోజున రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర జరిగే రోజు ఉదయం గర్భాలయంలోని మూల విరాటులను ప్రత్యేక పూజలు చేసి ఆలయం బయటకు తీసుకువస్తారు. ఈ వేడుకనే పోహండి అంటారు. ఈ ముగ్గురు దేవతలతో పాటు నిలువెత్తు కర్ర ఆకారంలో ఉన్న సుదర్శన చక్రాన్ని సుభద్రాదేవి రథంలోని అధిష్ఠింపచేస్తారు. పోహండి సమయంలో కులమతాలకు అతీతంగా సామాన్యులకు సైతం మూలమూర్తులను తాకే అవకాశం లభిస్తుంది. హైందవేతరులకు ప్రవేశం ఉండదు. కానీ గుండీచా ఆలయంలోకి ఏ మతం వారైనా ప్రవేశించి జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. జై జగన్నాథ. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.